ఏం జరుగుతుందో ఏంటో. నిజంగా ఐ లైక్ యూ చెప్పుంటాడా? నిజంగా అనుంటాడా? నాకేం తెలుసు? నువ్వేగా అన్నావు మా అన్న రాకే గుల్లులేని తుపాకీ అని. సాయితీ వస్తుందిగా, రిలాక్స్, జస్ట్ రిలాక్స్. వచ్చింది వయ్యారి. హాయ్. ఏయ్, నీకేం చెప్పా, నువ్వేం చేసావు? అది వల్ల వేసుకుంటుంటే నువ్వు కల్లో ఉన్నావా? వాడు ఐ లైక్ యూ చెప్తుంటే నువ్వు మందు తాగి యాక్ యాక్ అంటున్నావా? అస్తమాను రెడ్ బుల్ అనడం కాదే, వాడే అమ్మాయి మీద పడుతున్నాడో చూసుకోవాలి. అది సరే, నా లవ్ కోసం మీ ఇద్దరు ఎందుకు అంత బీపీ తెచ్చుకుంటున్నారు? సంథింగ్ ఈజ్ సస్పిషియస్. చెప్పు. అదేం లేదు. యాక్చువల్లీ మా డాడీ వాళ్ళు అన్నకి నాకు ఒకేసారి ఒకే మండపంలో మ్యారేజ్ అనుకున్నారు. మా ఇద్దరికి అంతా ఓకే, మీ ఇద్దరికి కూడా ఓకే అవ్వాలి కదా, అంతే. అంతేనా? అంతే 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 అంతే. యాక్చువల్లీ నేను రమ్ము, జిన్ను, వైను, విస్కీలు అన్నీ రెడ్ బుల్తో తాగిన హైలోనే ట్రై చేద్దాం అనుకున్నాను. కానీ రిషినే ఉంటే పేషెంట్స్తో ఉంటాడు, లేకపోతే ఆ చిట్టితోనే ఉంటున్నాడు. ఇట్స్ ఓకే, ఫెయిల్యూర్స్ ఆర్ పార్ట్ ఆఫ్ స్టార్టప్స్. నీకు ఫ్రెష్ ఐడియా ఇస్తాను. చిట్టి ఇక్కడికి వచ్చిందని తెలిసింది. చిట్టి రిషి కలవకుండా ఉండాలంటే నువ్వు చైనా వాళ్ళలాగా మధ్యలో ఉండాలి, ఎలక్ట్రిక్ పోల్ లాగా నిలువుగా ఉండాలి, ట్రాన్స్ఫార్మర్లా అడ్డంగా ఉండాలి. అర్థమైందా? అర్థమైంది. అయితే ఇంక నేను రమ్ము, జిన్ను, వైను, విస్కీలు అన్నీ బాయ్. ఏంటో ప్యాషన్ ప్యాషన్ అని బట్టలు వేసుకోవడం ఏంటో, పరిచయం లేని వాళ్ళకి పండుగ చేసుకునేలా చేసుకోవడం ఏంటో. ఉంచుదామా తీసేద్దామా? ఉంచేద్దాంలే. హాయ్, కూల్ డ్రింక్. ఏటిది ఇట్టా ఉంది? తాగుతుంటే ఎట్టాగా ఉంది గాని బాగుంది. ఈ మరీ కొంచెం ఉంచితే అక్క ఫీల్ అయిద్దేమో. తాగేద్దాం. సిటీలో కూల్ డ్రింక్ చాలా బాగుంది. హైదరాబాద్ కూల్ డ్రింక్ లో ఏదో కిక్కుంది. के पान बनारस वाला నువ్వు ఆగిపోతే నేను ఆగిపోతానా? బాగా ఎంజాయ్ చేస్తున్నా. అమ్మో, వాట్కా మొత్తం తాగేస్తుంది. చిట్టి చిట్టి ఆగు. అరే ఆగు ఆగు చిట్టి, ఆగు. రా 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 నా ఎర్రి మొగుడా,
ఏంట్రా ఆ సూప్ ఏంట్రా? నా మాటల్లో నీకు మొరటుదనం కనిపిస్తుందా? మరి నీలో ఉందేంట్రా? మోసం కాదా? అసలు కల్చర్ అంటే ఏంట్రా? నలుగురితో కుల్కడమా? ఆ విషయం తెలిసినా దాచరమా? అది అడిగితే బలం ఉంది కదా అని ఆడదాన్ని కొడతావా? ఏది ఎట్టా కొట్టు? చిట్టి చంపేసేలా ఉంది. అది అట్ట భయపడాలి. భూదేవిలా భరిస్తూ కుటుంబం మాదనుకుంటాం కాబట్టి మేం బలహీనులా కనిపిస్తాం. అదే ఒక్కసారి మాది కాదనుకుంటే దేత్తడి పోచమ్మ గుడి. అక్క ఏందక్క ఏమైంది? అట్టా ఉన్నావేంటి? మందు తాగావా? ఈ జుట్టేంటి ఇలా అయింది? డాన్స్ చేసావా? నేను డాన్స్ అసలు ఎవడే నేను తాగమంది? అక్క డాక్టర్ బాబు చాలా మంచోడు కదా. అక్క తల పగిలిపోతుంది. అక్క ఏమైంది? తలంతా పగిలిపోతుంది అక్క. దాన్నే హ్యాంగ్ ఓవర్ అంటారు. ఏదోటిలే, పేరు అడిగానా నీకు? పరిష్కారం కదా. ఇది తగ్గాలంటే ఇంకో పెగ్గు లోపలికెళ్ళాలి. వామ్మో మళ్ళీనా? నా వల్ల కాదక్క. నిన్న రాత్రి ఏదో స్ప్రైట్ అనుకొని తాగాను కానీ తల్లో తుపాకులు పేలుతాయని అనుకోలేదు. వామ్మో నిన్న చేసిన దానికే మాంకాలమ్మకి, మారేడమ్మకి, పోచమ్మకి, గౌరమ్మకి, సత్యమ్మకి అందరికీ చెరో 100 బిందెడ నీళ్లు, 100 బరువైన టెంకాయలు కొడదాం అనుకుంటున్నానక్క. రాత్రి పచ్చి తాగుబోతులు కూడా తలదించుకునేలా చేసి పొద్దున్నే ఇదేంటో. అక్క ఊళ్ళో మా నాయన కళ్ళు తాగితేనే బావిలో దూకిన చరిత్ర అక్క నాది. సర్లే మజ్జిగిస్తా, తాగి పడుకో. ఈ మందు మొగుడుతోనే సస్తుంటే నా ముందు మొగుడు ఫోన్ చేస్తున్నాడు. హలో హలో చెప్పు. ఏమైంది? బాలేదులే చెప్పు. ఏం బాలేదే? అద్దంలో మొహం చూసుకొని వాంతులు చేసుకున్నావా? అవును, నువ్వు ఒకసారి చూసుకో. వాంతులేంటి, విరోచనాలు కూడా అవుతాయి. చిచ్చి చిచ్చి చి చినిగిన నోట్లన్నా మారతాయి కానీ నీ నోట్లో మాటలు మారవే. నా మాట కూడా అదే. బా తలనొప్పి. ఏంటి నైట్ ఫుల్ అయినోడు పొద్దున్నే పాడే పాటేదో వినిపిస్తుంది. కొంపదీసి తాగావా? ఏంటి తాగావా? కాదు, నేనెందుకు తాగుతాను? మా నాన్న కళ్ళు తాగాడనే బావిలో దూకిన చరిత్ర నాది. చిట్టి ఇందా మజ్జిగ తాగు. మజ్జిగేంటి? మజ్జిగేంటి? ఏయ్ తాగు, మజ్జిగ తగ్గిద్ది. పొద్దున్నే మజ్జిగ తాగితే తగ్గేదంటే అది
నిజం చెప్పే, ఎంత తాగావు? నేను తాగలేదు. ఏయ్, నువ్వు తాగావు. ఆ రోజు నేను తాగితే ఎంత రచ్చ చేసావే. మీ అమ్మకి, మీ బాబుకి, మీ మామకి, మీ అత్తకి, ఆఖరికి ఊర్లో ఉన్న చెత్త కూడా చెప్పావు కదా తాగుబోతుదానా. ఒసేయ్ నిజం చెప్పవే, మందొకటేనా గుట్కా గంజే డ్రగ్స్ కూడా తాగావా? హలో, అసలు నాకు ఫోన్ ఎందుకు చేసావు? నిన్న నువ్వేగా చెప్పావు రిషి దగ్గర తీసుకెళ్లాలని తిప్పుకుంటూ పోయావు. సర్లే, మధ్యాహ్నం రా. అంత సీన్ లేదు, నేను మీ ఇంటి బయటే ఉన్నాను రా. అయితే అక్కడనే ఉండు, నేనే మధ్యాహ్నం వస్తా. హలో హలో, పెట్టేసింది దొంగ మొహంది. వస్తే నోటిదూలా, ఎందుకే నీకా గోలా? చూడు, దానివల్ల ఇప్పుడు డే మొత్తం వేస్ట్ అయింది. మీరు 5వ నంబర్ బెడ్ పేషెంటే కదా? అవునండి. 3 వీక్స్ వరకు నడవవు అనుకున్నానే, బాగానే రికవర్ అయ్యావు. అంతా చల్లని తల్లిదయ్యా. హలో, ట్రీట్మెంట్ చేసింది నేను. మధ్యలో ఈ ఫ్రిడ్జ్లో నుంచి వచ్చిన తల్లెవరు? ట్రీట్మెంట్ చేసింది మీరేనయ్యా, కానీ థెరపీ చేసి నడిపించింది మాత్రం ఆ తల్లేనయ్యా. ఈ హాస్పిటల్లో నాకు తెలియకుండా పిల్లలే కాదు తల్లులు కూడా పుడుతున్నారనమాట. ఇంతకీ మీకు తగ్గించిన ఆ తల్లెవరు? అదిగో అక్కడుందయ్యా. హే సాయితి, నువ్వేంటి ఇక్కడ? చెప్పాక ఫిజియోథెరపీకి పిచ్చెక్కిస్తా అని. ఖాళీగా ఉంటే కళలు వస్తున్నాయి. మళ్ళీ కలాం గారు చెప్పినట్టు వాటిని నిజం చేసుకోవడానికి ఎక్కడ కష్టపడాల్సి వస్తుందో అని ఎస్కేప్ అవ్వడానికి హాస్పిటల్లో జాయిన్ అయ్యా. మరి ఇక్కడ కూడా కష్టపడాలి కదా? ఇష్టమైన వాళ్ళ పక్కనుంటే ఎంత కష్టమైనా పడొచ్చులే. ఏంటి? అదే పేషెంట్స్ కోసం ఎంత కష్టమైనా పడతా అంటున్నా. ఓ, అయితే ఇక్కడ నుండి రమ్ము, జిన్, వైన్, విస్కీలను రెడ్ బుల్లో మిక్స్ చేసుకుని తాగిన వాళ్ళ నేను ఫుల్ జోష్లో ఉండొచ్చు. డాక్టర్, ఆల్కహాల్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. నువ్వు ఇక్కడ ఉంటే వాచ్తో పని లేదు తెలుసా? మీకు హ్యాండ్తో కూడా పని లేదు. వాట్? అదే రైట్ హ్యాండ్ లాగా ఉంటా అంటున్నా. ఓ అదా. మరి మీరేమనుకున్నారు? నథింగ్. ఏంటో. నీకు కాఫీ ఓకేనా? In my rap from the block to the back, with my batch moving mad, keep it in close, got on tap from the bow. He must so running, it's cold in this house. You getting funny, I know they're about. Can't be there fighting, I know about this route. You a shot to my heart, it's my turn like. He must so running, it's cold in this house. You getting funny, I know they're about. Can't be there fighting, I know about this route. You a shot to my heart, it's my turn like. చూసించాలు పద. ఎక్కడికి? రిషి హాస్పిటల్లో లేడంట. ఎవడు చెప్పాడు? ఫోన్ చేస్తే రమ్మన్నాడు, ఖాళీగానే ఉన్నాడంట. అమ్మని అమ్మ, ఫోన్లు కూడా చేసుకుంటున్నారా? నువ్వు పద. You must so running, it's cold in this house. You getting funny, I know they're about. Can't be there fighting, I know about this route. You a shot to my heart, it's my turn like. Jump